నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. అగ్ని ప్రమాదంలో 5 ఎకరాల చెరుకు తోట దగ్ధం. నష్టపోయిన రైతును పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. శ్రీరంగరాజపురం మండలం ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీ మెట్ట హరిజన్వాడ గ్రామానికి చెందిన దళిత రైతు నవీన్ కు చెందిన సుమారు 5 ఎకరాల చేతికి వచ్చిన చెరుకు తోట అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనలో 2 గానుగు షెడ్లు, మార్కెట్ కు తరలించడానికి నిల్వ ఉంచిన సుమారు 3 లక్షల రూపాయలు విలువ గల బెల్లం కూడా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. కానీ ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఒక దళిత సమాజానికి సంబంధించిన నవీన్ దాదాపు ఎన్ని ఎకరాలు పెద్ద 5 ఎకరాలు చెరుకు తోట వేయడం, మళ్ళీ ఇక్కడనే గానికి పెట్టి కూడా కనీసం ఒక 3 లక్షల రూపాయల వరకు ఆ బెల్లాన్ని కూడా ఆడిచ్చి పెట్టడం, చెరుకు తోటని అక్కడ ఏం జరిగిందో కానీ అడవికి ఎవరో నొప్పు పెట్టినారని అది ఇక్కడ కాలిపోవటం కూడా జరిగింది. అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసులు ఒక్కరు కూడా ఇక్కడికి రాలా. నేను కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాను, దయచేసి కలెక్టర్ గారు వచ్చి చూసి ఇంకా కనీసం ఒక 10 కనీసం 4-5 సంవత్సరాలు కూడా ఆ కుటుంబం కోలుకోలేదు. దీనికి పాలసీ అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం మన గవర్నమెంట్లో, అది కూడా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా తీసేశారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా కులాల పైనే కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు. ఒక దగ్గర కులంలో ఇంకొక అతను చనిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా జరిగితే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తున్నారు. దళితులకి ఏది జరిగినా కానీ ఇక ప్రభుత్వం ముందుకు రావటం లేదు. దయచేసి దీనికి కూడా కాంపన్సేషన్, ఎందుకంటే కాంపన్సేషన్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చి చూస్తే కనీసం కలెక్టర్ గారు జనరల్ ఫండ్స్ నుంచి అని కూడా వీళ్ళని ఆదుకోకపోతే ఈ కుటుంబం ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితులు ఉంది. దయచేసి కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్, అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలా. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి చూసి ఎస్టిమేషన్ వేస్తారు. అందువల్ల ఇక్కడ కాలిపోయిన ఆ చెరుకు నాన్న కూడా ఎన్నో జేఎన్సీ వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి కొట్టుకోమన్నారు. ఏం కొట్టుకుని ఏం చేసినా కూలికి కూడా ఉపయోగపడదు. చెరుకు ఈరోజు ఎట్టిస్తున్నారంటే 3,000 ఇస్తే కూలి వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీనికి వచ్చి చూసి కలెక్టర్ గారు వచ్చి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మనం ఎన్ని బాధలు పడినా ఎంత చేసినా కొంచెంసేపు వాళ్ళ బాధలను మేము ఉండలేమంటే నేను అబద్ధాలు చెప్పిపోయేదానికి లేదు. మన గవర్నమెంట్ కానీ ఉంటే నేను ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి వేరే రూపంగా కూడా చేస్తుంటాను. ఇప్పుడు ఊరికే చెప్పేసి పేదవాళ్ళని ఏమర్చే కార్యక్రమాలు నేను చేయను. అదేవిధంగా ఇన్ఛార్జి కృపాలక్ష్మి గారు వచ్చారు, బాబు గారు వచ్చారు, గురవారెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఉండే రైతులంతా కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇది చాలా దారుణం. మా ధైర్యం తెచ్చుకోండి, మనకి ఏమి చేయలేము, కానీ ఎంతవరకు పోరాడాలన్నా అంతవరకు పోరాడదాము. ఊరికే మీకు మాట ఇచ్చేసి అన్ని కొందండా సొల్టి పోటండా. చేద్దాం. జరిగిపోయింది 2 ఏళ్ళు ఓపిక పట్టండి, ఖచ్చితంగా చేద్దాం. 2 సంవత్సరాలు ఓపిక పట్టి ఖచ్చితంగా చేద్దాం. సెల్లులు 2 బొట్లు, పాస్బుక్లు అన్నీ కూర్చుంది. ఈరోజు మనం చూసినట్లయితే ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామం దగ్గర ఈ చెరుకు తోట అనేది బాగా పంట చేతికి వచ్చే టైంకి ఇలా జరగడం చాలా బాధాకరము. అంతా బాగా బర్న్ అయిపోయింది, కాలిపోయింది మొత్తము. పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఇంత పైరు పండించి ఇంత దూరం రావాలంటేనే వాళ్ళు ఎంతో శ్రమపడి ఉంటారు. కానీ ఇది జరగడం మాకందరికీ చాలా బాధాకరము. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాము, వీళ్ళకి తగిన న్యాయం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా షుగర్ క్యాన్కి పాలసీ కూడా ఇచ్చి దాన్ని కూడా వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేదవాళ్ళని ఆదుకొని వాళ్ళ జీవితాలకి న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.